పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముగ్గురు సొంత తండ్రిని తల్లి సహాయం తీసుకొని పెన్షన్ డబ్బుల కోసం అత్యంత క్రూరంగా చంపేశారు. ఎలాగో తెలుసా, ముక్కలు ముక్కలుగా నరికి 6 బకెట్లలో పచ్చడి నిలవబెట్టినట్టు నిలవబెట్టారు 20 రోజుల పాటు. మల్కాజ్గిరిలో 7 సంవత్సరాల క్రితం జరిగిన ఈ దుర్ఘటనని నిన్నటి రోజున ఆ మల్కాజ్గిరికి సంబంధించిన కోర్టు ఒక సంచలన తీర్పుని రిలీజ్ చేసింది. హత్యకి సహకరించిన భార్యకి జీవితకాలం జైలు శిక్ష విధించింది. హత్య చేసిన కొడుకు కూతురికి మరణ శిక్ష విధించింది. 2019 ఆగస్టు రైల్వే ఉద్యోగి రిటైర్ అయినటువంటి మారుతి సిద్ధార్థని దారుణ హత్య చేశారు ఈ భార్య కొడుకు కూతురు కలిసి. సో అప్పటికి వీళ్ళు ఒక అడ్వకేట్ ని పెట్టుకొని హత్య మేం చేయలేదు, ఎవరో దుండగులు చేశారు, వాళ్ళు చేసిన తప్పుడు మా మీద నిందలు మోపడం ఏంటని గత 7 సంవత్సరాల నుంచి నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే కోర్టు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సేకరించి వీళ్ళకి తల్లికి ఏమో యావజ్జీవ కారాగార శిక్ష, కొడుకు కూతురికి మరణ శిక్ష విధించింది కోర్టు. అయినా పెన్షన్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపడం వెంట్రా లుచ్చా నా కొడక. దీన్ని కూడా వేసి పడినోకాలి. వేసేది ఏముందిలే, కోర్టు వీళ్ళకి మరణశిక్ష విధించింది. కష్టపడి సంపాదించడం చేతగా ఇలాంటి కుక్కలు ఉచితంగా వచ్చే డబ్బుల కోసం తల్లినైనా చంపుతారు, తండ్రినైనా చంపుతారు, భార్యనైనా చంపుతారు, పిల్లలు ఎవరైనా సరే వీళ్ళకి డబ్బు మాత్రమే ముఖ్యం. మనుషుల యొక్క విలువలతో సంబంధం ఉండదు.